భారతదేశంలో ఒక అభద్రతా భావం. పిల్లల్ని నమ్మి పిల్లలకి ఆస్తులన్నీ ఇచ్చేస్తే, ఆ తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, చివరికి ఆ తల్లిదండ్రులు అనాథల్లా బ్రతకాల్సినటువంటి పరిస్థితులు లేదా హత్యలకు గురి కావడం, లేదా నిర్లక్ష్యానికి గురి కావడం, వృద్ధాశ్రమంలోకి వెళ్ళాలన్నా వాళ్ళ డబ్బులు కావాలి. వృద్ధాశ్రమంలో ఉంటే పిల్లలు తల్లిదండ్రులకి ఏమన్నా డబ్బులు వేస్తారా అంటే, వృద్ధాశ్రమం డబ్బులు పోను పైసా చేతికి ఇవ్వట్లేదు. దీంతో ఎవరికి వాళ్ళు పిల్లలకి తెలియకుండా బ్యాంకులలో కొంత డబ్బులు దాచుకుంటున్నారు. దాంతో వాళ్ళు చనిపోయాక ఆ డబ్బులు తీసుకునే వాళ్ళు కరువు అవుతున్నారు. నామిని భార్య భర్త పేరు మీద, భర్త భార్య పేరు మీదన పెడుతున్నారు. ఇట్లాగా వదిలేసినటువంటి డబ్బులు భారతదేశంలో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక అయాచిత వరంగా మారుతున్నాయి. శుభ్రంగా ఇప్పుడు మొన్న 2,20,000 కోట్ల రూపాయలు ఇట్లా ప్రజలు క్లెయిమ్ చేయని దాదాపు 15-20 ఏళ్ల నుంచి క్లెయిమ్ చేయకుండా వదిలేస్తున్నటువంటి డబ్బులు ఇచ్చేశారు. మళ్ళీ ఈ ఏడాదికి అయ్యేటటువంటిది అట్లాగా 1.1 లక్ష కోట్ల రూపాయలు, అంటే 1,10,000 కోట్ల రూపాయలు డబ్బులు ప్రభుత్వానికి రాబోతున్నాయి. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకోకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పని. ఇట్లా ఎందుకు దీనికి ఇంతకుముందు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు లెక్క చెప్పింది, మీరు ఖచ్చితంగా అన్ని రూట్లు చూసి అవసరమైతే వాళ్ళకి బంధువులు అవుతారు, వాళ్ళ అబ్బాయో లేకపోతే వారసుడు అవుతారు అనుకుంటే కనుక వెంటనే వాళ్ళకి పిలిచి ఇచ్చేయండి అని. బ్యాంకులు అంత తీరిక ఎక్కడ ఉన్నాయి? బ్యాంకుల్లో 3 ఉద్యోగులతో ఒక బ్యాంకు బ్రాంచే నడిపేస్తున్నారు. అట్లాంటి సందర్భంలో ప్రత్యేకించి మనిషిని పట్టుకుని ఎతికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? దొరికింది ఛాన్స్ అని చెప్పేసి బ్యాంకుల్లోనే ఉంచుకుంటున్నారు. ఆ డబ్బులు అట్లాగే ఉండిపోతున్నాయి. ఆర్బీఐకి చెప్పేస్తారు, ఇట్లా డబ్బులు మా దగ్గర మిగిలి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మొత్తం 1,10,000 కోట్ల రూపాయలలో అత్యధికంగా 83,000 కోట్లు బ్యాంక్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. వీటితో పాటు 10,000 కోట్లు ఈక్విటీ పెట్టుబడులు, మరో 14,000 కోట్లు జీవిత బీమా పాలసీల రూపంలో క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి. అంటే ఇన్సూరెన్స్ కూడా చనిపోయిన తర్వాత ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. ప్రస్తుతం ఈ నిధులు వివిధ నియంత్రణ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. ఆర్బీఐ తన పరిధిలో నిధులను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో ఉంచితే, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈక్విటీ నిధులను ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అవేర్నెస్ ఫండ్లో భద్రపరిచింది. ఇవన్నీ ఆ తర్వాత కొన్నాళ్ళు పోయాక ప్రభుత్వం తీసుకుంటుంది.